తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వద్ద ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నామని, దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున స్థిరాస్తి ఆయన కలిగి ఉన్నారని ఆనంద్ చెప్పారు. సోదాల్లో ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో భారీగా ఉంటుందని చెబుతున్న డీఎస్పీ ఆనంద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా దాదాపు 11 గంటలుగా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి సార్? ఈరోజు మార్నింగ్ నుంచి సర్చెస్ అనేది కొనసాగుతున్నాయండి. ఆదాయానికి మించి ఆస్తుల్లో భాగంగా ఇప్పటి వరకు ఏమేమి గుర్తించారు? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ సర్చెస్లో భాగంగా నియర్లీ అరౌండ్ 7 ప్లేసెస్లో మేము సర్చెస్ చేస్తున్నామండి. ఈ 7 ప్లేసెస్ సర్చెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 ఓపెన్ ప్లాట్స్ గుర్తించడం జరిగిందండి ఆయన పేరు పైన, ప్లస్ వాళ్ళ యొక్క డిపెండెంట్స్, వాళ్ళ వైఫ్ కానీ అట్లా వాళ్ళపైన గుర్తించడం జరిగింది. ఒక G+3 ఫ్లోర్ బిల్డింగ్ గుర్తించడం జరిగింది. అది కాకుండా 2 ఫ్లాట్స్, ఒకటి కర్మాన్ ఘాట్లో, ఒకటేమో విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒకటి, అది ప్లస్ ఒక 10 ఎకరాల 8 గుంటల ల్యాండ్ యాచరంలో ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో ఆయన ఉండడం గుర్తించడం జరిగిందండి. అది కాకుండా ఒక 3 కార్లు, ఒకటేమో హ్యుండాయ్ i20 స్పోర్ట్స్ కారు, XUV 700 కార్ ఒకటి, తర్వాత ఆల్కెజార్ కార్ ఒకటి, సో ఇవి గుర్తించడం జరిగింది. తర్వాత 2 వీలర్స్ ఒక 3 ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ ఒకటి, తర్వాత 2 యాక్టివాలు. అట్లాగే నెట్ క్యాష్ ఒక 4,38,000 ఉందండి. ఇది కాకుండా ఈయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఒక బార్లో వాళ్ళ యొక్క కొడుకు పేరు పైన, అది దాదాపు ఒక 86 లక్షల రూపాయలు ఉందండి. అది కాకుండా గోల్డ్ నియర్లీ అరౌండ్ 1140 గ్రామ్స్ గుర్తించడం జరిగింది. అందులోంచి 46 తులాస్ ఆల్రెడీ ప్లెడ్జ్డ్ ఇన్ ది బ్యాంక్ ఫర్ లోన్, నియర్లీ అరౌండ్ 28 lakhs లోన్ తీసుకున్నారు. దాని తర్వాత మిగతా 680 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది మేము గుర్తించడం జరిగిందండి. అది కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సో టోటల్ ఓవరాల్గా మనం చూసినప్పుడు 6,66 లక్షల రూపాయలు నియర్లీ ఈ అమౌంట్ వరకు ఆదాయము, ఆస్తులు, అధిక ఆస్తులు అతని దగ్గర ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందండి. దీంట్లో ఒక 8 లక్షల రూపాయలు ఆయన బ్యాంక్ అకౌంట్స్లో ఆల్రెడీ డిపాజిట్స్ ఉన్నాయి, అవి సపరేట్గా ఉన్నాయి. అది కాకుండా ఈ యొక్క ఇన్వెంటరీ అంటే మనం ఇంట్లో వెరిఫై చేసినప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ, అవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ దాదాపు ఒక 11 లక్షల రూపాయల వరకు ఉన్నాయండి. అవి సపరేట్గా ఉన్నాయి. అయితే ఈ పూర్తిగా సోదాలు పూర్తయిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుంటారా? తర్వాత ప్రక్రియ ఏం చేస్తారు? అంటే ఈ సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క అఫెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డ్యూ ప్రాసెస్ ప్రకారము అది కంప్లీట్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత కన్సర్న్ జడ్జి గారి ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మొత్తంగా అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ ఆనంద్ చెబుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఏసీబీ సోదాలకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.